హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ది లవర్ స్టారోకి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. సగం సగం చూడొద్దు. ఇప్పుడు నేను ఏం వీడియో చేయాలనుకుంటున్నానంటే, థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఒకవేళ ఉంటే ఆ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు హ్యాపీగా ఉన్నారా, అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాము. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనే కాదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, బాబాయ్ అవ్వచ్చు, ఎవరైనా అది కూడా థర్డ్ పార్టీకే వస్తుంది. ఇంకా మీకున్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ కూడా థర్డ్ పార్టీ అని వస్తుందండి. నేను వివరంగా చెప్తాను. ఒక ఫ్రెండ్ కూడా మధ్యలో విడదీసే వాళ్ళు ఉంటే అది కూడా థర్డ్ పార్టీ కిందే వస్తుంది. మీరు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అని అనుకోకండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో, నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తికి థర్డ్ పార్టీ దగ్గర అసలు హ్యాపీగా ఉన్నారా, నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉన్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, ప్లీజ్ డివైన్ నాకు క్లారిటీ ఇవ్వండి, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. ఎవరైతే కొత్త వాళ్ళు వ్యూవర్స్ వస్తారో వాళ్ళ ఎనర్జీస్ తెలియజేయండి. మీకు అంతా తెలుసు, ఎవరు చూస్తారు ఎవరు చూడరు అనేది. ఈ వీడియో వాళ్ళ ముందుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి రెజనేట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా ఉన్నారా, అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది అయితే నాకు చెప్పండి యూనివర్స్. ఫోర్ ఆఫ్ వాండ్స్, ది డెవిల్, ది హైరోఫెంట్, కింగ్ ఆఫ్ పెంటికల్, టూ ఆఫ్ సోర్డ్స్, త్రీ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, టెన్ ఆఫ్ పెంటికల్, త్రీ ఆఫ్ పెంటికల్, ఇక్కడ రాసులు బట్టి అయితే చూస్తే వృశ్చిక, కర్కాటక, మీనరాశి, వృషభ, మకర, కన్య రాశి, మేష, సింహ, ధనుస్సు రాశి, మిథున, తుల, కుంభరాశి, ఇవైతే అన్ని రకాల రాసులు వచ్చాయండి ఇక్కడ. ఫస్ట్ ఈ వ్యక్తి ఎలాంటి వారు అని చెప్పుకుంటే ఒక మంచి నాలెడ్జ్ పర్సన్, ఎవరి దగ్గర తగ్గేదేలే అన్నట్టు ఉండే పర్సన్ అని చెప్పొచ్చండి. ఎవరికి బెండ్ అవ్వరు, వాళ్ళకే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాయి అనేది వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఇతరులకి కష్టంగా ఉన్నా అదే కరెక్ట్ అనుకునే వ్యక్తి అనమాట. అది ఆ మాట బాధిస్తుందా అంటే అది బ్యాడ్ అని కాదు, కానీ వాళ్ళ వ్యక్తిత్వం మంచిదే. కాకపోతే ఒక మరీ బ్యాడ్ నెగిటివ్ రూడ్ కాదు, పాజిటివ్ రూడ్గా ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు ఉంటారు. ఈ వ్యక్తి మాత్రం స్టబ్బాన్ పర్సన్ అండి. వేగంగా అసలు ఓపెన్ అప్ అయ్యేది కాదు. ఇతనికి బాధ ఉన్నా ఏది ఉన్నా కంట్రోల్ చేసుకునే వ్యక్తి, చాలా కంట్రోల్ చేసుకుంటారండి. బయటపడరు ఈ వ్యక్తి అయితే, బయటపడరు. వాళ్ళు ఏ సిచ్యువేషన్లు ఉన్నా నవ్వుతూ కనిపించే వ్యక్తి. ఒకవేళ నవ్వకపోయినా నేను ఇలా ఉన్నాను అనేది చూపించుకోరనమాట. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళి వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి ఈ పర్సన్ అయితే. వీళ్ళు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే వాళ్ళది అంటే ఒక ఫ్యామిలీ అయితే అయి ఉండొచ్చు, కాకపోతే హ్యాపీగా ఉన్నారు. బట్ మీరు లేరనే బాధ కూడా వీళ్ళకి ఉందండి. మీరు లేరు అనే బాధ కూడా వీళ్ళకి ఉంది. వీళ్ళు చాలా సఫర్ అయితే అవుతున్నారు. మీ దగ్గరికి రావాలని అనిపించేటప్పుడు ఇంకా టైం తీసుకుందాంలే, ఏమంది అన్నట్టు, అంటే ఇప్పుడు ప్రపంచానికి తెలిసిన వాళ్ళతోనే ఎక్కువ ఉంటారు కదా, మీరంటే ఏంటి మధ్యలో వచ్చేవారు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. వీళ్ళు థర్డ్ పార్టీ దగ్గర చాలా నరకం అయితే అనుభవిస్తున్నారండి. అది ఎలాంటి నరకం అంటే చెప్తున్నాను కదా, వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ భార్య వాళ్ళు కొందరికి మంచి వాళ్ళే, వాళ్ళ భార్య అవని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకొని ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కాకపోతే మీ దగ్గర లేరు, మీ దగ్గరికి అవ్వడం లేదు అనేది అయితే వీళ్ళకి చాలా పెయిన్ ఉందండి. వీళ్ళకి చాలా పెయిన్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు అసలు ఏ డెసిజన్స్ని
తీసుకోలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీకు మెసేజ్ చేసైనా కలవాలి అని అనిపిస్తుంది, కలిసి మాట్లాడాలి అని అనిపిస్తుంది. కానీ ఏది డిసిజన్ తీసుకోలేకపోతున్నారనమాట. వ్యక్తి ప్యూరే, వ్యక్తి మంచి వాళ్ళే, కానీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు ఒక ముందడుగు వెయ్యాలా లేదా, వెళ్తే ఏ సిచ్యువేషన్స్ బెటర్ అయిపోతాయా, కొంచెం ఆలోచించి వెళ్దాము. మీరు మాత్రం ఒక హోప్ ఉందండి. మీరు మాత్రం వాళ్ళ గురించి ఎదురు చూస్తుంటారు. ఒక హోప్ అయితే ఉంది. ఆ వ్యక్తి నా వ్యక్తే, నేను వాళ్ళ వ్యక్తే అని వాళ్ళైతే ఎదురు చూస్తారు అనేది అయితే వాళ్ళకి తెలుసండి. వీళ్ళు బాగా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవారు కూడా. మీకు మెసేజ్ చేయాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుంటుంది. ఇక్కడ చూస్తే ఒక ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్, ఒక థర్డ్ పార్టీ, అది మదర్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, బాబాయ్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, మిమ్మల్ని అయితే ఆ కర్మ ఎవరైతే విడదీశారో వాళ్ళైతే మధ్యలో ఉన్నారండి. మీతో వాళ్ళకి న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుంది. అలా చేయకపోతున్నందుకు వాళ్ళ బాధ చాలా నరకంగా ఉందండి. ఇక్కడ చూడండి, చాలా బాధపడుతున్నారు. అసలు మీరు లేని లోటు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్గా ఒక థర్డ్ పార్టీ అయితే కనిపిస్తుందండి. నాకు 3-4 కార్డులు వచ్చాయి. మీకు కాల్ చేయాలి, ఫోన్ చేయాలి, అదే మాట్లాడాలి అని ఉంటుంది. కానీ ఒక ఆలోచించే విధానం అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్ళు కొంచెం టైం పడుతుందండి మీ దగ్గరికి రావడానికి. వెయిట్ అయితే చెయ్యండి. వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే వస్తారు. వాళ్ళకి రావాలనే ఉంది. ఆ కర్మ అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ అయిన వ్యక్తి అవని, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అవని వాళ్ళకి బాగా లొంగిపోయారండి. వాళ్ళు చెప్పింది మాట వినడం అవి చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీలో చిక్కున్నారో వాళ్ళైతే చాలా లొంగ తీసుకున్నారు అని చెప్పొచ్చు. వీళ్ళేంటంటే అక్కడ ఒక సంఖ్యలు ఉన్నాయి, సంఖ్యలు తెంచుకొని రాలేము అన్నట్టు అయితే వాళ్ళ బాధ అండి. నాకు తెలిసి వీళ్ళైతే మీకు తెలియదు కానీ మీరేం చేస్తున్నారు ఏంటనేది ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం, నేను ఎప్పటికైనా వస్తాను అని వెయిట్ చేయో అనేసి కొందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు బాగున్నారా అని అడగడము అయితే జరుగుతుందండి ఇక్కడ. ఈ వ్యక్తి అయితే కన్ఫర్మ్గా ప్యూర్ పర్సన్ అండి. వీళ్ళు కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఏం లేదు. వీళ్ళు చాలా బాధ అయితే పడుతున్నారు. అది మనీ గ్రోత్ ఇప్పుడు థర్డ్ పార్టీ మనీ ఇబ్బంది కూడా పెడుతుందండి. మనీ ఇబ్బంది కూడా పెడుతున్నారు. ఆ మనీని ఎర్న్ చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎక్కువ మనీ కోసమే వాళ్ళని బంధించినట్టయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు చూపించినంత ప్రేమ, మీరు చూపించినంత కేరింగ్ వాళ్ళకైతే దొరకట్లేదు. వాళ్ళైతే ఒక బ్లాక్ ఎనర్జీలో ఉన్నారండి. ఎందుకు ఈ కర్మ ఆ వ్యక్తిని కొందరైతే ఆ వ్యక్తి ఇలాంటి మదర్ నేచురల్ మదర్ అమ్మలా ప్రేమించే వ్యక్తిని, అది అబ్బాయి అవని అమ్మాయి అవని అమ్మలా ప్రేమించే వ్యక్తిని నేను వదిలేసి వేరే వాళ్ళ మాటలు పట్టుకొని ఇలా వెళ్ళడం నాకు మంచి శిక్ష అయితే పడింది అనేది అయితే వాళ్ళు తెలుసుకుంటున్నారండి. వాళ్ళు చాలా తెలుసుకుంటున్నారు. వాళ్ళకి చెప్తున్నాను కదా, రూడ్గా ఉండే వ్యక్తి అది మీకు కనిపించడం లేదు. ఈ వ్యక్తి చాలా లోపల చాలా బాధపడుతున్నారు. ఒకవేళ చెప్తున్నానండి, నాకు అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి. వాళ్ళ భార్యతో ఉన్నప్పుడైతే నిజంగా వాళ్ళ భార్య అవని హస్బెండ్ అవని ఉండేటప్పుడు అసలు మిమ్మల్నే వాళ్ళు తలుచుకుంటున్నారని కూడా చెప్పొచ్చండి. అంత ఎనర్జీ ఉంది ఇక్కడ. మిమ్మల్ని అయితే వాళ్ళు మర్చిపోలేదు. చాయిసే తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా ఏంటా అనేది వాళ్ళకి థర్డ్ పార్టీ సంఖ్యలు వేసిందని కూడా చెప్పొచ్చు. ఈ వ్యక్తికి చాలా హ్యాపీగా మీతో గడిపిన రోజులు కానీ చాలా ఎంజాయ్మెంట్లు కానీ వాళ్ళకి గుర్తొస్తున్నాయండి. మీతో అలాగా ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి అనేది అయితే వీళ్ళకు ఉందండి. వీళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. అంత వేగంగా అయితే కాదు, కొంచెం వెయిట్ అయితే చెయ్యాలి. వీళ్ళకి ఎమోషన్స్ బాగా ఉన్నాయండి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి వీళ్ళకి మీ పైన. వాళ్ళతో ఉంటున్నారే కానీ వాళ్ళతో అంత హ్యాపీగా అయితే లేదు. మీ మీద మాత్రం ఎమోషన్స్ ఉన్నాయి, పూర్తి ఎమోషన్స్ ఉన్నాయి. యాక్షన్ తీసుకోవట్లేదని వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే కాదండి. వాళ్ళు ఎమోషన్స్ పరంగా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. వాళ్ళకి చాలా హార్ట్ ఒక శరీరంలో ఒక పార్ట్ తీస్తే ఎలా ఉంటుందో బాధ,
అంత పెయిన్ అయితే అక్కడ అనుభవిస్తున్నారండి. చెప్తున్నాను కదా, ఫస్టే నేను చెప్పాను, ఈ వ్యక్తి రూడ్ వ్యక్తి, అది కనిపించనీయరు. ఒకవేళ మీరు ఎక్కడో బయట ఎదురుపడినా మొహం తిప్పుకొని వెళ్ళిపోయే వ్యక్తే, కాదనట్లేదు. కానీ వాళ్ళు పడిన బాధ వాళ్ళు చెప్పరు అలాంటి వ్యక్తి. మీతో ఒక ఒక ఇక్కడ నాకు 2 మ్యారేజ్ కార్డులు వచ్చాయి. కొందరికి మీకు తాళి కట్టి ఉండొచ్చు, అబ్బాయిలు అయి ఉంటే. అబ్బాయిల గురించి చూస్తున్నట్టయితే మీకు తాళి కట్టి ఉండొచ్చు. ఎవరు చూస్తున్నా తాళి కట్టిన వ్యక్తి ఇద్దరూ అయి ఉండొచ్చు. అంటే భార్యకి కట్టారు, వీళ్ళు కలిస్తే వీళ్ళని లవ్ చేసి వీళ్ళకి కట్టారండి మీరు. ఇక్కడ నాకు 2 మ్యారేజ్ కార్డులు కనిపిస్తున్నాయి. ఇలాంటి మీద ఒక మంచి బంధం కాబట్టి వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారు. కాకపోతే ఆ సంఖ్యలను తెంచుకొని రావడానికి వాళ్ళు ఒక స్టేబుల్గా ఒక యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇదైతే నిజం. వీళ్ళు మీరేం చేస్తున్నారు ఏంటనేది అయితే తెలుసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే క్లైమ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు మీ పర్సన్ నుండి అయితే ఒక లవ్ మెసేజ్లు అయితే ఇద్దాం మీ గురించి అండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్కి ఒక 3 లవ్ మెసేజ్లు ఇవ్వండి, కరెక్ట్ మెసేజ్లు ఇవ్వండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ నుండి మా వ్యూవర్స్కి కొన్ని లవ్ మెసేజ్లు అయితే ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, కరెక్ట్ అయితే ఇవ్వండి. పడిపోతున్నాయి, ఎంత ఆలోచిస్తున్నారో మరి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, ఐ మేడ్ మెనీ మిస్టేక్స్. చూడండి, ఐ మేడ్ మెనీ మిస్టేక్స్. నాకు తెలుసు నేను మిస్టేక్ చేశానని. నేను వేరే వాళ్ళ మాటలు చెప్పో ఏదో వినో థర్డ్ పార్టీని అక్కడే ఉండి మీకు పట్టించుకోకపోవడమో ఏదో అయితే జరుగుతుంది. నాకు తెలుసు నేను మిస్టేక్ చేస్తున్నానని అయితే అంటున్నారు. ఎవ్రీడే మై లవ్ ఫర్ యూ కీప్ ఇన్ ఇంక్రీజ్. నేను దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా రోజు ఎవ్రీడే నా ప్రేమ అనేది మీ మీద పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. వెన్ ఐ సీ యువర్ ఐస్ ఐ ఫీల్ లైక్ ఐ నవ్ యూ ఫ్రమ్ మై పాస్ట్ లైఫ్. సారీ అండి, మధ్యలో పడిపోయింది. మిమ్మల్ని చూసేటప్పుడు వాళ్ళకైతే పాస్ట్ లైఫ్ నుండి మనం ఇద్దరం వచ్చామా అన్నంత ఫీలింగ్ అయితే వస్తుందండి. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.